మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మనం చేస్తున్న ఒక పోరాటం అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఏ యుద్ధం ప్రకటించినా, ఉగ్రవాదుల మీద దాడులు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన భారతదేశం అన్నది ఎవరినో ప్రొవోక్ చేయడానికో లేకపోతే లాభాపేక్ష గురించి ఏ రోజు కూడా యుద్ధం జరగలే. మనందరికీ తెలుసు 1947 నుంచి జరిగిన యుద్ధం నుంచి కూడా పాకిస్తాన్కి మనకి మధ్యలో కాశ్మీర్ గురించి ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మనకు తెలుసు. 1947లో జరిగిన యుద్ధం కానీ, 1965లో జరిగిన యుద్ధం కానీ, 71లోని బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ, అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా ఆఖరికి మన 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ, 19లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఇవన్నీ చూసుకున్నా కూడా ఎక్కడ వాళ్ళు ప్రొవోక్ చేయడం, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మాత్రమే మనం తిరిగి చేసిన ప్రతిచర్యగా మనం భావించుకోవాలి. మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా ఏ పరిస్థితుల్లో మనం చేయాల్సి వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ సిచ్యువేషన్ కూడా వెళ్తే పెహల్గాంలో సుమారుగా 26 మంది యాత్రికుల్ని మతం అడిగి మరి హిందువా ముస్లిమా అని అడిగి మరి అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం. అందులోనే ఒక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో గడువుపెట్టిన ఒక జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం. వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి. ఇవన్నీ సందర్భాలు చూసుకొని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం తీసుకొచ్చామనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీదకి కానీ వెళ్ళాం. కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలను బట్టి చూస్తే తిరిగి మనకి ప్రొవోక్ చేయటం, అదేవిధంగా మన మీద దాడులు చేయటం, ఆ దాడుల్లోని సుమారుగా 4 జవాన్లు వీరమరణం పొందటం, అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వీరమరణం చెందడం మనం అందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న పిల్లోడు, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి, చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం. ఆఖరికి తను వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి. అంటే వాళ్ళ తనకు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితి రావాలి. అటువంటి వాళ్ళ అమరవీరులకు అందరికీ కూడా నివాళులు అర్పించాలి ఈరోజు. అలాగే సైనికులందరికీ కూడా మనకు ఎవరైతే జవాన్స్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, లోకల్ మినిస్టర్ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది, అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ సమయంలో ఏ యుద్ధం వచ్చినా, ఏ సమయంలో ఎటువంటి ఆపత్కరణ పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడొద్దని మాత్రం తెలియజేసుకుంటున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోని, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు, భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మనలో మనం కొట్టుకునే సంబంధం లేదు, పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్లందరికీ కూడా మానసిక స్థైర్యం కలగడానికి, మనందరూ ఉన్నామన్న భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాల్సింది.